మోనిక. పునః స్వాగతం. భూమి ఒక ప్రత్యేకమైన గ్రహం. దానిలో జీవం వృద్ధి చెందుతుంది. ఇది సూక్ష్మ బ్యాక్టీరియా నుండి గొప్ప మర్రి చెట్లు మరియు ఏనుగులు, పులులు, నీలి తిమింగళాలు మరియు మానవ జీవుల వంటి జంతువుల వరకు లెక్కలేనన్ని రకాల జీవులచే నివసిస్తుంది. భూమికి భూమి, గాలి మరియు నీటి కలయిక మరియు సూర్యుని నుండి ఒక మోస్తరు దూరం కారణంగా ఒక మోస్తరు ఉష్ణోగ్రత ఉండటం వలన భూమిపై జీవం సాధ్యమైంది. లిథోస్పియర్, అట్మాస్ఫియర్ మరియు హైడ్రోస్పియర్ అనే 3 గోళాల ఖండనలో మాత్రమే జీవితం వృద్ధి చెందుతుంది. చాలామంది భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం జీవితమే బయోస్పియర్ అనే ప్రత్యేక గోళాన్ని కలిగి ఉంటుంది. బయోస్పియర్ అనే పదం గ్రీకు పదం బయోస్ నుండి వచ్చింది. దీని అర్థం జీవితం మరియు స్పైరా అంటే గోళం అంటే భూమి. దీనిని ఎకోస్పియర్ అని కూడా అంటారు. కాబట్టి భూమిలో జీవం ఉండే భాగాన్ని బయోస్పియర్ అంటారు. తొమ్మిదవ తరగతి సోషల్ స్టడీస్ నుండి బయోస్పియర్ గురించి మరింత తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. మీరు దీని గురించి తెలుసుకోవచ్చు. ఆహార గొలుసును వివరించండి. పర్యావరణ సంక్షోభాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోండి. సహజ వృక్ష సంపద మరియు అడవుల రకాలను వర్గీకరించండి. మధ్యధర వృక్ష సంపదను అర్థం చేసుకోండి. కీలక పదాలు. ఆహార గొలుసు జీవుల శ్రేణి. ప్రతి ఒక్కటి ఆహారం యొక్క మూలంగా తదుపరి వాటిపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణ సంక్షోభం ఒక జాతి లేదా జనాభా పర్యావరణంలో మార్పులు దాని నిరంతర మనుగడను అస్థిరపరిచినప్పుడు పర్యావరణ సంక్షోభం ఏర్పడుతుంది. బయోస్పియర్ భూమి యొక్క ఉపరితలం మరియు వాతావరణం యొక్క ప్రాంతాలు లేదా జీవులచే ఆక్రమించబడిన మరొక గ్రహం. కుళ్ళిపోవడం, కుళ్ళిన స్థితి లేదా ప్రక్రియ. కాన్సెప్ట్ మ్యాప్ని పరిశీలిద్దాం. అన్ని రకాల జీవులు భూమి, గాలి, నీరు మరియు వాటి చుట్టూ ఉన్న సూర్యరశ్మితో సమగ్ర సంబంధాన్ని కలిగి ఉంటాయి. వివిధ జీవన రూపాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. అవి సంక్లిష్టమైన ఆహార గొలుసులో భాగం. అంటే ఒక రకమైన జీవితం మరొక రకానికి ఆహారంగా మారుతుంది. అనేక జీవులు అవసరమైన పదార్థాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా జీవిస్తాయి. ఉదాహరణకు ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు సూర్యకాంతి సహాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేసే మొక్కలు, మొక్కలు తమ ముఖ్యమైన పోషకాలను
నేల నుండి తీసుకుంటాయి. మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆహారాన్ని మొక్కలను తినే జంతువులు తింటాయి. వీటిని సాధారణంగా శాకాహారులు అని పిలుస్తారు. జింకలు, పశువులు, మేకలు, ఏనుగులు మొదలైనవి. కుక్కలు, పిల్లులు, చేపలు మొదలైన ఇతర జంతువులు శాకాహార జంతువులను తింటాయి మరియు ఈ విధంగా పరోక్షంగా మొక్కలపై ఆధారపడి ఉంటాయి. బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు చనిపోయిన చెట్లు మరియు జంతువుల కుళ్ళిపోవడానికి సహాయపడతాయి మరియు వాటిని మొక్కలు వాటి పెరుగుదలకు ఆకర్షిస్తున్న సేంద్రియ సమ్మేళనాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధంగా జీవిత చక్రం కొనసాగుతుంది. పర్యావరణ సంక్షోభం. ఈ చక్రంలో ఏదైనా భంగం ఏర్పడితే అది ఎకోలాజికల్ క్రైసిస్ అని పిలువబడుతుంది. ఉదాహరణ: గాలి, నీరు లేదా మట్టిలో విష పదార్థాలను కలపడం. అనేక పరిశ్రమలు రసాయనాలు మరియు లోహాలను ఉపయోగిస్తాయి. ఇవి ప్రవాహాలు మరియు నదులలోకి ప్రవహిస్తాయి. ఇది నీటిలో ఇటువంటి రసాయనాల స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. ఇది జలరాశులపై ప్రభావం చూపడమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. భూమిపై ఉన్న అన్ని జీవులు మరియు నిర్జీవ వస్తువులు ఒకదానితో ఒకటి లేదా మరొకటి అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి ఒకదానిని ప్రభావితం చేసే మార్పులు సహజ వృక్ష సంపద. సహజ వృక్షాలను సాధారణంగా 3 విస్తృత వర్గాలుగా వర్గీకరిస్తారు. తగినంత వర్షపాతం మరియు సూర్యరశ్మి ఉన్న ప్రాంతాల్లో అడవులు, మోస్తరు వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో గడ్డి భూములు మరియు పొడి ప్రాంతాల్లో పొదలు. అతి శీతల ప్రాంతాలలో మనం చిన్న పొదలు, నాచు మరియు లైకెన్లతో కూడిన టండ్రా వృక్ష సంపదలను కలిగి ఉన్నాము. అక్కడి వాతావరణాన్ని బట్టి వివిధ రకాల అడవులు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవచ్చు. ఉష్ణమండల సతత హరిత అడవులు. ఈ అడవులను ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. ఈ దట్టమైన అడవులు భూమధ్య రేఖకు సమీపంలోని మరియు ఉష్ణమండలానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ ప్రాంతాలు వేడిగా ఉంటాయి మరియు ఏడాది పొడవునా భారీ వర్షపాతం పొందుతాయి. ప్రత్యేకమైన ఎండాకాలం లేనందున చెట్లు తమ ఆకులను పూర్తిగా రాల్చవు. అందుకే వీటిని ఎవర్ గ్రీన్ అంటారు. రోజ్వుడ్, ఎబోనీ మరియు మహోగని వంటి గట్టి చెక్క చెట్లు ఇక్కడ సర్వసాధారణం. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే ఋతుపవన అడవులు భారతదేశం, ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలోని పెద్ద ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ ప్రాంతాలు కాలానుగుణ మార్పులను ఎదుర్కొంటాయి. నీటిని సంరక్షించడానికి ఎండాకాలంలో చెట్లు తమ ఆకులను రాలిపోతాయి. ఈ అడవులలో కనిపించే గట్టి చెక్క చెట్లు సాల్, టేకు, వేప మరియు సిషాం. సమశీతోష్ణ సతత హరిత అడవులు. సమశీతోష్ణ సతత హరిత అడవులు మధ్య అక్షాంశ తీర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి సాధారణంగా ఖండాల
తూర్పు అంచున కనిపిస్తాయి. ఉదాహరణకు సౌత్ ఈస్ట్ యుఎస్ఏ, దక్షిణ చైనా మరియు సౌత్ ఈస్ట్ బ్రెజిల్లో. అవి ఓక్, ఫైన్, యూకలిప్టస్ మొదలైన గట్టి మరియు మృదువైన కలప చెట్లను కలిగి ఉంటాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. ఇవి యుఎస్ఏ, చైనా, న్యూజిలాండ్ మరియు చిలీ యొక్క ఈశాన్య భాగంలో, అలాగే పశ్చిమ ఐరోపాలోని తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. ఎండాకాలంలో ఆకులు రాలిపోతాయి. సాధారణ చెట్లు ఓక్, యాష్, బీచ్, బిర్చ్ మొదలైనవి. మధ్యధర వృక్ష సంపద. ఖండాల పశ్చిమ మరియు దక్షిణ అంచులలో మధ్యధర వృక్షాలు ఉన్నాయి. మధ్యధర చెట్లు వాటి మందపాటి బెరడులు మరియు మైనపు పూతతో కూడిన ఆకుల సహాయంతో పొడి వేసవికి అనుగుణంగా మారతాయి. ఇవి ట్రాన్స్పిరేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ఎక్కువగా ఐరోపా, ఆఫ్రికా మరియు ఆసియాలోని మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ ప్రాంతాలు వేడి పొడి వేసవి మరియు తడి చలికాలంతో గుర్తించబడతాయి. నారింజ, అత్తి, ఆలివ్ మరియు ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను సాధారణంగా ఇక్కడ పండిస్తారు. శంఖాకార అడవులు. ఉత్తర అర్ధగోళంలోని అధిక అక్షాంశంలో శంఖాకార అడవులు కనిపిస్తాయి. వీటిని టైగా అని కూడా అంటారు. ఈ అడవులు ఎత్తైన ప్రదేశాలలో కూడా కనిపిస్తాయి. ఈ చెట్లు హిమాలయాల్లో కనిపిస్తాయి. అవి పొడవైన మెత్తని చెక్క, సతత హరిత చెట్లు. కాగితం మరియు వార్తాపత్రికల తయారీకి ఉపయోగించే గుజ్జు తయారీకి ఈ చెక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిర్ పైన్, సెడార్ ఈ అడవులలో ముఖ్యమైన చెట్లు. కాబట్టి ఈ వీడియోలో మీరు బయోస్పియర్ గురించి చూశారు. వివిధ రకాల వృక్ష సంపద మరియు అడవులు. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.